అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా కూడా ఉంది మాకు. ఎందుకంటే ఎంతో గౌరవంగా ఎంతో ఇష్టంగా చూసే మా సోదర స్వభావాలు నరసింహారెడ్డి అన్న సారు, సేతు సారు, ప్రశాంత్ అన్న, కృష్ణమూర్తి అన్న, మా అజ్మతుల్లా సారు, రవి అన్న, అందరూ మా వర్మ అన్న, మోహన్ అన్న, చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్న బీజేపీ నాయకులు నాకు చాలా ఇష్టపడి గౌరవం ఇస్తారు. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో బీజేపీలో పదవి రావాలంటే ఎంతో బాధ్యతగా చాలా రోజులు పనిచేస్తే తప్ప చిన్న పోస్ట్ కూడా రాదు. అటువంటి పరిస్థితుల్లో మదనపల్లిలో విద్యాసంస్థలు, విజయభారతి విద్యాసంస్థల అధినేత సేతు సార్కి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాను, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రశాంత్ అన్నకు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అదేవిధంగా మన ఆకుల కృష్ణమూర్తి సార్కి జిల్లా ఉపాధ్యక్షులుగా బీజేపీ, మన రవికుమార్ అన్నకి బీజేపీ కార్యదర్శిగా నియమించినందుకు కూటమి నాయకులు నాగర్వల్లి, నేను, బావుజాను, మా ఆర్కే అన్న, సైసాబ్ అలీ, చాలామంది ఈరోజు గౌరవపదంగా వాళ్ళు కలిసి సన్మానం చేయడం జరిగింది. దేవుడు వీళ్లకు ఇంకా రాజకీయంగా ఉన్నత శిఖరాలకు అధిరోహించి రాబో రోజుల్లో కూటమి నాయకులు సంయుక్తంగా మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సంస్థలు కూడా సమిష్టిగా పోరాడేదానికి మాకు కూడా ఒక ధైర్యము, ఒక మంచి బలం ఉన్నట్టుంది. తప్పకుండా బీజేపీ నాయకులు, జనసేన, టీడీపీ కూటమి నాయకులు సమిష్టిగా రాబో రోజుల్లో కూడా ఒక కుటుంబంలాగా పనిచేస్తూ పేద ప్రజలకు, బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక పథకాలు మన నరసింహారెడ్డి ద్వారా చేపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక ముఖ్య విషయం ఏమంటే, మేము ఒరిస్సాకు పోయినాను 2 నెలల ముందు. ఒరిస్సాకు పోయినప్పుడు మేము అనుకోకుండా అన్నకు ఫోన్ చేసినాం, నరసింహారెడ్డి అన్నకి. మా గవర్నర్ని కలవాలనుకున్నాం నేను అజ్మతుల్లా సారు. అసలు మాకు ఊహకు అందకుండా ఆయన గవర్నర్ గారే పిలిచి మమ్మల్ని అక్కడ దేవాలయంలో టెంపుల్లో దర్శనం చేపించి గవర్నర్ బంగ్లాకి పిచ్చి ఆతిథ్యం ఇచ్చినందుకు ఒక అపురూపమైన కానుక అనుకున్నాం. అంత పట్టు ఉన్నా కూడా ఒక సామాన్యులాగా మన నరసింహారెడ్డి ఉండడం అనేది నిజంగా ఆయనకి నిజంగా దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాల సమిష్టిగా అందరూ చేసి రాబో రోజుల్లో మదనపల్లి నియోజకవర్గంలో కూటమి జెండా ఎగరేయాలని మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. జై హింద్, జై కూటమి. చాలా శుభదినంగా సంతోషంగా ఉంది. ఒక మంచి సమాజం కోసము అహర్నిశలు కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకి మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా వారి వంతు కృషి చేస్తూ మైనారిటీ వర్గాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎప్పుడు మేమున్నామని చెప్పి లౌక్యంగా ఎక్కడ విభేదాలు లేకుండా ఒక మంచి మదనపల్లి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మా పెద్దలందరికీ, నాయకులకి ఈరోజు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయిలో పదవులు రావటము చాలా సంతోషంగా ఉంది. వారి భవిష్యత్తులో కూడా మంచి స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటూ, పెద్దలు ఉన్నారు నరసింహారెడ్డి గారు, అపార రాజకీయ ధురంధరుడు. ఆయన చేసిన సేవలు మదనపల్లి కానీ తమ్మళ్ళపల్లి కానీ రాష్ట్ర స్థాయిలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. అలాంటి వ్యక్తుల పక్కన మేము నిలబడుకొని ఈరోజు మేము మాట్లాడుతుంటే మేము గర్వంగా భావిస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరు మా మిత్రులు, సహచరులు, చిన్ననాటి మిత్రులు ఎల్లంపల్లి ప్రశాంత్ గారు కావచ్చు, పెద్దలు సేతు సార్, అజాత శత్రు, మదనపల్లిలో ఆయన తెలియని వారు లేరు. 99 మంది మంచి అనే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మదనపల్లిలో ఉండే వ్యక్తి ఎవరంటే సేతు సార్. ఆయన ఆ ఒక వ్యక్తి కూడా ఏమంటే ఈర్ష్యతో దేశంతో ఏమిలే అంటారు తప్పితే మనస్ఫూర్తిగా అనే వ్యక్తి లేరు. 100% అజాత శత్రువుగా మదనపల్లిలో ఒక మంచి పేరున్న వ్యక్తిగా సేతు సారు మా మదనపల్లి బిడ్డ అవటము మేము ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాంటి వారికి రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీలో పదవులు రావటము చాలా శుభ సంతోషము. వారికి సన్మానించడం మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మున్ముందు రాబోయే రోజుల్లో కూడా ఇదే సమిష్టితో, ఇదే లౌక్యంతో మదనపల్లి అభివృద్ధి కోసము, మదనపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల నియోజకవర్గాల అభివృద్ధి కోసము, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము అహర్నిశలు మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మదనపల్లిలో మన బీజేపీ తరఫున సేతు సార్కి, మన ప్రశాంత్ గారికి, ఆకుల కృష్ణమూర్తి గారికి, రవి గారికి మంచి పదవులు వచ్చినాయి. దానికి వాళ్ళందరూ మా టీడీపీ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మదనపల్లి నుంచి
ఇద్దరు ఎన్నిక కావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఎన్నికకు చల్లపల్లి నరసింహారెడ్డి అన్న గారు, అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ గారు వాళ్ళ యొక్క కృషి చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా పార్టీలో అనేక ఏండ్లుగా నిస్వార్థంగా పార్టీ కోసమే పనిచేస్తున్న ఆకుల కృష్ణమూర్తి గారు జిల్లా ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా పట్టణానికి 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసి ఏబీవీబీ నుంచి పార్టీ కోసము పార్టీ సిద్ధాంతాలునే ఆకలింపు చేసుకొని పార్టీలోనే పుట్టి పెరిగిన బర్నేపల్లి రవికుమార్ గారు అన్నమయ్య జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే మదనపల్లి, తంబలపల్లిలో సంస్థాగతంగా చాలా బలంగా తయారైంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మదనపల్లి నుంచి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. శాసనసభలో కూడా భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఈసారి మదనపల్లి నుంచి గొంతుక అనేది ఖచ్చితంగా వినబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్న గారు పార్టీని బలంగా సంస్థాగతంగా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా అన్నమయ్య పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఈ పార్లమెంట్ నుంచి ఢిల్లీ అసెంబ్లీలో కూడా మన గొంతు వినిపించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి సన్మానించడానికి రాజంపేట జిల్లా ప్రధాన కార్యదర్శి టీడీపీ పఠాన్ ఖాదర్ ఖాన్ అన్న, అలాగే రమేష్ అన్న, అలాగే షోఆఫ్ సీనా అన్న గారు, స్టేట్ డైరెక్టర్ రామకృష్ణ అన్న గారు వచ్చి ఈ కార్యక్రమానికి మా అందరి మీద అభిమానాన్ని చూపించడానికి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళు కూడా కూటమి నాయకులు కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం కృషి చేయాలని కోరుకుంటాం. జై హింద్, జై భారత్.